భారతరత్న మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవితం మహోన్నతమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కొనియాడారు. బుధవారం అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అబ్దుల్ కలాం జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన జీవితం సమాజానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరింటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్, నంది సరస్వతి, గడ్డం ప్రసాద్, మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతిని పురస్కరించుకొని మన పట్టాభిపురం దగ్గరున్న ఆయన యొక్క విగ్రహానికి మొత్తం మేము క్యాడర్ అంతా కలిసి కూడా కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం గారు అనంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి కాదు. మనకి పీపుల్స్ ప్రెసిడెంట్గా, మిజైల్ మ్యాన్గా, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా నిరంతరం ఆయన యొక్క జీవితం మొత్తం కూడా ఆయన గడిపిన శైలి మనందరికీ తెలిసిందే. ఆఖరి నిమిషం దాకా విద్యార్థుల కోసం, యువత కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానివ్వండి, లేదంటే ఆయన జీవన విధానం కానివ్వండి మనందరికీ కూడా మార్గదర్శకంగా నిలుస్తాయి. చాలా నిరాడంబరంగా ఎంతమందో మన ప్రెసిడెంట్షిప్ చేశారు, కానీ ఇండియాకి ఇంత నిడారంబరత ఉన్న ప్రెసిడెంట్ మనకి ఎక్కడా కూడా కనిపించరు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన ఏకైక మహోన్నత వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడూ కూడా యువత కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయండి అని చెప్పే ఏకైక వ్యక్తి. అదేవిధంగా మనం ఫెయిల్యూర్ అని అంటే కింద పడిపోవడం కాదు, లెగవడానికి నిరాకరించడం అని చెప్పి యూత్ని ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఒక దార్శనికుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతిని మనం జరుపుకోవడం, విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని నింపడం అనేది ఒక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావిస్తూ, మరి వికసిత్ భారత్ అనేది ఆయన ఒక కళ. ఈ భారతదేశం కంప్లీట్గా డెవలప్డ్ ఇండియాగా నేను చూడాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఆయన నిరంతరం ఎప్పుడు ఆయన మాటల్లో చెప్తూ ఉంటారు. మరి ఆ కళ సహకారం కోసం ఈరోజు మన యువత కానివ్వండి, నాయకులుగా మనం కీర్తింపబడుతున్న ప్రతి ఒక్క నాయకుడు కానివ్వండి, ఆ కళని నెరవేర్చేదానికి ఒక మనం కూడా ఊతం ఇవ్వాలి, మనం కూడా అందులో మనం భాగస్వామ్యులం అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఆయన కళని మనం సాకారం చేసే బాధ్యతను మనం తీసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొకసారి విచ్చేసిన నాయకులందరూ, మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతులు శ్రీ గౌరవనీయులు అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలోని 35వ డివిజన్లో జూట్ మిల్ మసీదు వారి విగ్రహం వద్ద శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. సోదరి మాధవి గారు చెప్పినట్టు వారు కలలు కనండి, దానికోసం ప్రయత్నించండి, సాకారం చేసుకోండి అని వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పుడు యువత అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వారు ఏదైతే ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని, వారు పెట్టిన ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా వారి ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి, అట్లాగే మన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కూడా వారి ఆశయాల్ని స్ఫూర్తిగా తీసుకొని కొనసాగించాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చేసిన శాసనసభ్యురాలు మాధవి గారికి, అట్లాగే నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.